పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, కాల్పుల విరమణ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? తిప్పికొట్టేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు స్థానికంగా బిఎస్ఎఫ్ జవాన్లు కొన్ని శతఘ్నులు పేల్చడంతో కొంత ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగిందని స్పష్టమవుతోంది. కొన్ని చోట్ల చాలా చోట్ల బ్లాక్అవుట్ చేశారు. అయితే శ్రీనగర్ వద్ద 10 నుంచి 12 వరకు బాంబుల శబ్దాలు విన్నామని చెప్పి కూడా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల పఠాన్కోట్ తో పాటు వివిధ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల ఈ బ్లాక్అవుట్ చేయాల్సిందిగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకించి రాజస్థాన్ లోని బికనౌర్ తో పాటు పఠాన్కోట్, శ్రీగంగానగర్, అలాగే గురుదాస్పూర్, హోషియార్పూర్ తదితర ప్రాంతాల్లో బ్లాక్అవుట్లు నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారికంగానే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొన్ని చోట్ల, చాలా చోట్ల ఈ డ్రోన్లు అయితే పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్లు ఎగరడం అయితే చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చూశారు. అయితే వాటిని తిప్పికొట్టేందుకు కూడా బిఎస్ఎఫ్ జవాన్లు అలాగే భారత సైన్యం కూడా పూర్తి స్థాయిలో సమర్థంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఎలాంటి కాల్పుల ఉల్లంఘనలు జరగలేదని మాత్రం ఇప్పటి కొద్దిసేపటి క్రితమే ఆర్మీ కూడా దాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని చెప్పి కూడా స్పష్టం చేసింది. ధన్యవాదాలు ధనుంజయ్.